హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ మోసేవాడి బరువు. గోపాలపురం అనే ఊళ్ళో గోవిందయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు ఎన్నో రకాల వ్యాపారాలు ఉండడం వల్ల పనులు చేసేందుకు చాలామంది నౌకర్లే ఉండేవాళ్ళు. వాళ్ళ కష్టసుఖాల గురించి ఏమాత్రం పట్టించుకొని గోవిందయ్య వాళ్ళ చేత తలకు మించిన బరువులు మోయించేవాడు. మండుటెండలో మంచినీళ్లకైనా వెళ్ళనీయకుండా వాళ్ల చేత చాకిరీ చేయించేవాడు. అయినా రెక్కాడితే గాని డొక్కాడని ఆ నౌకర్లు నోరెత్తకుండా యజమాని చెప్పిన పనులు చేసుకుపోయేవారు. అయితే ఇదంతా గోవిందయ్య భార్య సీతమ్మకు, కొడుకు శివయ్యకు చాలా బాధగా ఉండేది. వాళ్ళు గోవిందయ్యలో మార్పు తీసుకురావాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఓడిపోయారు. గోవిందయ్యకు ఒక చక్కని గుర్రబండి ఉంది. ఆ బండిలోనే ఆయన తరచుగా ఊరుకు కొంత దూరంలో ఉన్న పట్టణానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఆయన గుర్రాన్ని అపురూపంగా చూసుకున్న బండి తోలే వీరైన మాత్రం మిగతా నౌకర్లలాగే చూసేవాడు. వృద్ధుడనైనా జాలి తలిచేవాడే కాదు. పట్టణానికి వెళ్ళాలంటే ఒక అడవి దాటాలి. ఆ అడవిలో రకరకాల క్రూర మృగాలతో పాటు కొందరు బందిపోటు దొంగలు కూడా ఉన్నారని అందరూ చెప్పుకునేవారు. ఆ కారణంగా చీకటి పడ్డాక ఎవ్వరూ ఆ అడవి గుండా ప్రయాణం చేసేందుకు సాహసించేవాళ్లే కాదు. ఒకనాడు గోవిందయ్య పట్నంలో ఉన్న బంధువుల ఇంట పెళ్లికి భార్యను కొడుకును వెంట పెట్టుకొని బయలుదేరాడు. సీతమ్మ వెంట చాలా సామానున్నది. కొడుకు చెప్పిన మీదట గోవిందయ్య వ్యాపారానికి సంబంధించిన కొన్ని వస్తువులు 2 పెట్టెలిండా సర్ది బండిలో పెట్టాడు. బాగా తెల్లవారక ముందే బయలుదేరిన గుర్రబండి అడవి చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. బండి తోలుతున్న వీరయ్య హఠాత్తుగా 2 చేతులతో గుండె పట్టుకుని బండి నుంచి కిందికి జారాడు. ఆ మరుక్షణం గుర్రం కట్లు తెంచుకొని చెట్లలోకి పరుగు తీసింది. బండి దారి పక్కన ఉన్న ఒక చెట్టు బొద్దకు తగులుకొని ఆగిపోయింది. బండిలో ఉన్న ముగ్గురు కంగారు పడుతూ బండిలోంచి దిగారు. ఇంకా నయం, బండి బోల్తా కొట్టింది కాదు, అదృష్టవంతులం అన్నాడు గోవిందయ్య ఆయాసపడుతూ. ఇప్పుడేం చేయడం అన్నాడు శివయ్య దిక్కులు చూస్తూ. చేసేదేముంది, ముగ్గురం తలా కాస్త సామాను మోసుకెళ్దాం అన్నది సీతమ్మ. క్రూరముగాలు బందిపోట్ల భయంలో వాళ్లకు వీరయ్య సంగతి గుర్తే రాలేదు. ముగ్గురు సామాన్లు పెట్టెలు తలకెత్తుకుని బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక సీతమ్మకు వీరయ్య సంగతి గుర్తొచ్చి, అయ్యో, వీరయ్యను అక్కడే వదిలేశాం. ఆ అడవి మధ్య ముసలివాడు ఏమైపోతాడో ఏమో పాపం అన్నది. ఇవన్నీ ఇప్పుడు ఆలోచించక పట్నం చేరాక వాడి కోసం ఎవరినైనా పంపుదాం. వీరయ్య మాటకేం, అంత ఖరీదైన బండి గుర్రం అంటూ విసుకున్నాడు గోవిందయ్య. అతి ప్రయాస మీద వాళ్ళు ఒక క్రోసెడు దూరం నడిచి అడవి దాటి ఎండలో సెగలు కక్కుతున్న ఇసుక ప్రదేశాన్ని చేరారు. ఆ సరికి ముగ్గురు బాగా అలసిపోయారు. అందరికన్నా బరువైన పెట్టెను మోస్తున్న గోవిందయ్య ఇక కాలు సాగక పెట్టెను దించి దాని మీద కూర్చుంటూ, దాహం దాహం, నాలుక పిడిచికట్టుకుపోతున్నది, మంచినీళ్ళు చెంపెక్కడా అని భార్యను అడిగాడు. సీతమ్మ దిగులు పడిపోతూ, అయ్యో, దాన్ని బండిలోనే మర్చిపోయాం అన్నది. ఆ సమయంలో గోవిందయ్యకు ఇంటి దగ్గర మండుటెండలో పెద్ద పెద్ద బరువులు మోస్తూ తన నౌకర్లు ఎంత ప్రయాసకు గురయ్యేవాళ్ళో అన్న ఆలోచన కలిగి మనసు చివుక్కుమన్నది. ఆ క్షణంలోనే అడవిలో ఒంటరిగా ఉన్న ముసలి వీరయ్య గుర్తుకొచ్చాడు. గోవిందయ్య చప్పున పెట్టె మీద నుంచి లేచి వెను తిరిగి మెల్లగా అడవిలోకి బయలుదేరాడు. శివయ్య అతన్ని వారిస్తూ, బండిలో ఉన్న మంచినీళ్ళ చెంబు నేను తెస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అంటూ అక్కడి నుంచి కదిలాడు. ఆ మాటకు గోవిందయ్య అడ్డంగా తలాడిస్తూ, నేను వెళ్తున్నది మంచినీళ్ళ కోసం కాదు, గుండె నొప్పితో అడవిలో బండి నుంచి కింద పడిపోయిన ముసలి వీరయ్య కోసం. పద, కట్లు తెంచుకుని పారిపోయిన గుర్రాన్ని మనమే వెతికి పట్టుకొని వాణ్ణి పట్నం తీసుకుపోయి వైద్యుడికి చూపిద్దాం అన్నాడు. అతడలా అనగానే సీతమ్మ శివయ్య ముఖముఖాలు చూసుకున్నారు. అది గమనించిన గోవిందయ్య, ఇంతకాలంగా నేను తోటి మనుషుల పట్ల అమానుషంగా ప్రవర్తించాను. ఈ జరిగిన అనుభవం నాకు ఒక మంచి గుణపాఠం. మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు అన్న పెద్దల మాటకు అర్థం ఇప్పుడు నాకు తెలిసింది అన్నాడు. అంతలో వాళ్లకు గుర్రం సకిలింపు, గిట్టెల మోత వినిపించింది. వీరయ్య బండితో వాళ్లకేసే వస్తున్నాడు. గోవిందయ్య గబగబా బండిని సమీపించి, ఎరా వీరయ్య, అంత గుండె నొప్పుతోనూ గుర్రాన్ని వెతికి పట్టుకొని బండికి కట్టి తోలుకొస్తున్నావా అని అడిగాడు జాలిపడుతూ. అయ్యా, ఈ గుండె నొప్పి 16 ఏళ్లుగా నాకు మామూలే. అయితే
ఇంతవరకు నేను ఈ బాధతో మీ కంట పడలేదు. ఈ అడవిలో గుర్రం ఎక్కడికి పోతుంది? కొంతసేపటికి అదే బండి దగ్గరికి తిరిగొచ్చింది. నా కారణంగా మీరు బలువురు మొయ్యవలసి వచ్చింది, క్షమించండి అన్నాడు వీరయ్య. ఆ మాటలు విన్న గోవిందయ్య ముఖం ప్రసన్నమైంది. ఆయన వీరయ్య భుజం తట్టి, ఒరేయ్, ముందు ఈ మంచినీళ్ళు చెంబిటివ్వు అని మంచినీళ్ళు చెంబు అందుకొని గడగడ నీళ్లు తాగి, నేను క్షమించవలసినంత తప్పు నువ్వేం చేయలేదు. నేనే ఇంతకాలంగా నా నౌకర్లందరి పట్ల తప్పు చేశాను. మోసేవాడి బరువు చూసేవాడికి తెలీదు అన్నాడు. ఆ తర్వాత ముగ్గురు బండిలో పట్నం వెళ్ళి మర్నాడు తిరిగి ఇల్లు చేరారు. ఆనాటి నుంచి గోవిందయ్య తన నౌకర్లను దయగా చూస్తూ మా యజమాని దేవుడు, ధర్మరాజు అనిపించుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మరిన్ని మంచి కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.